తిరుమల కొండపై ఊహించని ఘటన జరిగింది. కాలినడక మార్గంలో నిత్యం పూజలు అందుకునే ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ అయింది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమలలో రోజు పూజలందుకునే ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ కావటం ఏంటి అంటూ భక్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుమల కొండకు వెళ్లే దారిలో మొదటి ఘాట్ రోడ్లో 7వ మైలురాయి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలోని చిన్న విగ్రహం చోరీ అయింది. విగ్రహాన్ని నిందితుడు తీసుకెళ్లడం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో కనిపించడంతో తిరుమల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి ఆలయంలోకి వెళ్లటం, కొంత సమయం తర్వాత విగ్రహాన్ని తీసుకుని బయటకు పరుగులు తీయటం సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ తర్వాతనే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించలేదు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాలో ఉన్న ఆ వ్యక్తే విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా కొండపైకి రాత్రి 12 దాటిన తర్వాత రోడ్డు మార్గంలోనూ నడక మార్గంలోనూ భక్తులను అనుమతించారు. కానీ నిందితుడు 2:30 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. అంటే ముందే ప్లాన్ ప్రకారం విగ్రహాన్ని ఎత్తుకెళ్లడానికి అక్కడ ఎదురు చూసినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగుతోంది. మొదటి ఘాట్ రోడ్లో 7వ మైలు రాయి దగ్గర ఉన్న ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. విశేషమైన రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఉన్నతాధికారులొచ్చి స్వామి పూజల్లో పాల్గొనడం ఆనవాయితీ. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులకు గుడిలో స్వామి విగ్రహం కనిపించకపోవడంతో టీటీడీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుమల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దీనిపై టీటీడీ స్పందించాల్సింది.